నమస్తే కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। అన్నం పెట్టే రైతుకే షరతుల భరోసాకు కోత పెట్టేందుకు రేవంత్ కుట్ర హరీష్ రావు। కూటమి నేతల మోసాలకు ప్రజలు బలైపోయారు ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణి। మాజీ సీఎం కేసీఆర్ మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి నడవక తప్పదు ఎమ్మెల్యే కేపీ వివేకానంద। కర్నూలు జిల్లాలో శ్రీ సద్గురు సిద్ధారూఢ రథయాత్ర ప్రారంభోత్సవం। ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు సీఎం చంద్రబాబు ఆమోదం। రైతు బంధును విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి తాజాగా రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు రాత్రింబవళ్లు కుస్తీలు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు। రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పడం అంటే రైతులను అవమానించడమేనని, అందరికీ అన్నం పెట్టే రైతులకు షరతులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఏడాదికి 3 సార్లు రైతు బంధు ఎందుకు ఇవ్వరని గతంలో అడిగిన రేవంత్ కు ఇప్పుడు మతిమరుపు వచ్చినట్టుందని, ప్రతిపక్షంలో నాలుకకు నరం లేనట్టే మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు। 11 విడతల్లో 73,000 కోట్ల రైతు బంధును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి దరఖాస్తు లేకుండా ఇచ్చిందని గుర్తు చేశారు। తమ చుట్టూ రైతులు తిరగాలని ఈ ప్రభుత్వం చూస్తుందని, రైతులను మళ్లీ పైరవీకారులు చుట్టూ తిరిగించేలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। సంగారెడ్డి జిల్లాలో హరీష్ పర్యటించారు। యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది। అప్పుడేమో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు, వానకాలం ఎగబెడితివి, యాసంగికి కోతలకు సిద్ధం చేస్తేవి। అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాలన్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట, అంటే 2 నాలుకల ధోరణి। ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు, అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు। ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి, ఎవరు రాబాయ్ ఎంత డిస్టర్బ్ చేయకుండా అంటే కూడా గదే పని చేస్తారేం రాబాయ్, బయట పోటీ ఊకే సతాయిస్తారు। రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు। ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు। ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు। ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి। ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు। కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట। ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట, నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు, దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతుల్ని కోరుతున్నాడు। ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక 6 గాలం కష్టపడి ఇవాళ వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు। బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు, 1,000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు। రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి మీకు। రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం। మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా, మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ అధికారులు పోయి చూసుకోమనండి। ఎందుకు ఇలా రైతుల్ని మీరు ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రైతులను దరఖాస్తుల పేరు మీద అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు? అన్నదాతలంటే అంత అలుసెందుకు అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా। అంటే మీరు మళ్ళీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పే ప్రయత్నం,
పైరవకారుల చుట్టూ తిప్పే ప్రయత్నానికి మీరు పాల్పడతా ఉన్నారు. అంటే రైతులు మళ్ళీ పైరవకారుల చుట్టూ, కాంగ్రెస్ నేతల ఇండ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాలనా? కేసీఆర్ గారు ఉండగా కడుపులో సల్లగదలకుండా, ఏ దరఖాస్తు లేకుండా, రైతు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, వానకాలం వచ్చిందన్నా, యాసంగి పంట వచ్చిందన్నా టింగు టింగు నా ఫోన్లు మోగినాయి, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? దరఖాస్తులు పెట్టుండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదేనా రైతులకు పట్ల మీకుండే ప్రేమ? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు. చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు, యాసంగి పైసలు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వమే లీకులు ఇస్తుంది. 10 ఎకరాలకు ఇస్తాం, ఒక పంటకే ఇస్తాం, సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట. మా జైరాబాద్ లో పండ్ల తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పత్తి ఉంటది. నారాయణ ఖేడ్ అయినా, సంగారెడ్డి అయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీకులు ఎట్లా ఉన్నాయంటే, పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు, 8 నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట, అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, ఆయిల్, పామాయిల్ గాని ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. ఇవాళ మన రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు వానకాలంలో సాగైతుంది. యాసంగికి వచ్చేవరకు ఏమైతుంది? 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు యాసంగిలో పంట వేయరు. ముఖ్యంగా పత్తి ఎక్కడ సాగు చేస్తారు? ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కొంత పార్ట్ ఆఫ్ నల్లగొండ, ఖమ్మం జిల్లా, ఇట్లాంటి జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 7 నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి నేతల మోసాలకు ప్రజలు బలైపోయారన్నారు. చంద్రబాబు ప్రజలను ఫూల్స్ ని చేశారని ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. 50% పైగా ఉన్న మహిళలను నెట్టంట ముంచారు. 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. చంద్రబాబు గజనీల పాలన చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఫూల్స్ చేశారు. చంద్రబాబు 7 నెలల పాలన ప్రజలను ఏడ్పించే పాలనగా ఉంది. ఏలుగుబంటి తోలు ఎన్నిసార్లు ఉతికినా నలుపే అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారు అని ప్రశ్నించారు. ఎన్నో పథకాలు మహిళలకు ఇస్తామని మహిళల్ని నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే
మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ని చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా, ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృద్ధికినా కూడా నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యువగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తే 7 నెలలకే నారాబారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. మొన్నే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట. 31 మంది ముఖ్యమంత్రుల్లో మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట. రిచెస్ట్ సీఎం మాట ఏంటో కానీ వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మనందరము చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఏంటి, హామీలన్నీ చక్కగా అమలు చేసేసాను, సూపర్ 6 హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు. దానికట పెన్షన్ పథకం చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాము. నేను సవాల్ చేస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళకి, అసలు ఇంత బాగా పెన్షన్ 4000 ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మీ సవాల్ మేము స్వీకరిస్తున్నాం. మీ మహిళా అధ్యక్షురాలను పిలవండి, నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా వస్తాను. మీరు సూపర్ 6లో ఏ హామీలు అమలు చేశారో చెప్పమనండి, మీరు ఏ విధంగా మోసం చేశారో మేము చెప్తాము. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ పెన్షన్ అనే పథకం సూపర్ 6లో ఉందా లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. గత టైం అంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. అంటే సూపర్ 6లో ఏమున్నాయి, తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్లు ప్రతిపక్షాలకి మాజీ సీఎం కేసీఆర్ మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి నడవక తప్పదని భారస ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో మార్గం పొడిగిస్తూ సీఎం చేసిన ప్రకటనతో అది రుజువైందని వ్యాఖ్యానించారు. మెట్రో విషయంలోనే కాదని జలవనరుల విద్యుత్ శాఖలను కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు వెళ్లాల్సిందే అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో మార్గం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విజయమని వివేకానంద అన్నారు. ఈ మార్గాల్లో పనులను మొదటి ప్రాధాన్యంగా పెట్టుకుని పూర్తి చేయాలని కోరారు. ఎప్పటిలోపు పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయదుర్గం నుంచి శంషాబాద్కు ప్రారంభమైన పనులను రద్దు చేశారని ఆక్షేపించారు. అన్ని నిర్ణయాలు కూడా తిరోగమన నిర్ణయాలే, అన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలే. వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రజల నుంచి ఆందోళనలు
వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయక డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేసిన సంగతి మనందరం కూడా సంవత్సరం కాలం పాటు చూసాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా వారు ప్రకటించిన నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇదే మెట్రో రైల్ని మరి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే మేడ్చల్ కానివ్వండి, షామీర్పేట్ కానివ్వండి, రింగ్ రోడ్ల చుట్టూ కానివ్వండి, రాయదుర్గం నుండి షామీర్పేట వరకు అయితే పనులు కూడా ప్రారంభమైనాయి. వీటన్నిటిని రద్దు చేస్తూ కేసీఆర్ గారు నిర్ణయం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని తప్పుబడుతూ కక్షపూరితంగా ప్రజలని ఇబ్బంది పెట్టే రకంగా తన కక్ష తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని కుంటుపడే విధంగా నిర్ణయాలు తీసుకొని సంవత్సరం కాలం పాటు అంతా కూడా కాలయాపన చేసి ఇదే ప్రయత్నంలో వారు నిమగ్నమై ఉన్నారు. మళ్ళీ వారి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న గతంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే వాటిని వ్యతిరేకించి వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ నిన్న వారు తీపి కబూరు అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని పాటించక తప్పలేదు. గౌరవ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఒక ఆత్మలాగా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి భవిష్యత్ తరాల వరకు బాగుండాలని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ని రాబోయే తరాల వారు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి అన్ని రంగాలలో మరి తీర్చిదిద్ది ఒక చక్కటి ఒక రోడ్ మ్యాప్ని మరి తయారు చేసి పెట్టి చక్కగా పనిచేసుకుంటూ పోయిన తరుణం అది. హైదరాబాద్ నగరాన్ని కూడా మరి వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందించి బెస్ట్ క్వాలిటీస్ ఒక అమ్యూనిటీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనులు తయారు చేసుకుని భవిష్యత్కి తెలంగాణ రూట్ మ్యాప్ను కూడా తయారు చేసి పెట్టినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. వీరు చక్కగా అప్పుడు తీసుకున్న నిర్ణయాలని అమలు చేసి ఉంటే ఈ సంవత్సరం కాలం పాటు రాష్ట్రం ఇంకా కూడా పురోగతి సాధించి ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం తనకు ఈగో ప్రాబ్లంతోని తన యొక్క సాడిస్టిక్ అండ్ ఈడియోటిక్ అప్రోచ్తోని ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు అభివృద్ధి కుంటిపడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా మరి ఆ నిర్ణయాలతో ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్ర గత సంవత్సరం కాలం పాటు చూశాం. వారి నిన్న మేము ఇప్పుడే విన్నాం, వారి యొక్క పార్టీ సమావేశంలో నిన్న జరుగుతూ నేను మారినా మీరు కూడా అందరూ మారాలని చెప్పి తన పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని తన పార్టీ నాయకులందరూ కోరి మనం ఇప్పటి నుంచి ప్రజలకు దగ్గరగా పనిచేయాలని చెప్పేసి వారందరూ కూడా ఆదేశం ఇచ్చినట్టు వారందరూ కోరినట్టు సమాచారం విన్నాం. అంటే స్పష్టంగా అర్థమైంది గత సంవత్సరం అంతా కూడా వారు విధ్వంసకరమైనటువంటి పాలన, డిసెప్షన్ అంటే మోసపూరితమైనటువంటి పాలన, డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం కాలం పాటు అంతా కూడా వారు కొనసాగించినటువంటి సంగతి స్పష్టంగా అర్థమైంది. మేము పదే ఇదే ఒక మెట్రో అప్పుడు ఈ మెట్రో కర్ణాటక హుబ్లీ నుంచి శ్రీ 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 సద్గురు సిద్ధారూఢ రథయాత్ర ప్రారంభోత్సవం శ్రీ శ్రీ మిఠ మల్కాపురం పీఠాధిపతి నిజానంద స్వామి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కొసగి గ్రామ పెద్దల సమక్షంలో శ్రీ శ్రీ సద్గురు సిద్ధారుడు జ్యోతిర్లింగ రథయాత్రకు కొసగి గ్రామ పెద్దలు శ్రీ శ్రీ సద్గురు సిద్ధారుడ జ్యోతిర్లింగ రథయాత్రను రంగప్ప కొట్టు నుంచి డప్పు వాయిద్యాలతో కళాశాలతో శ్రీ శ్రీ సద్గురు సిద్ధారుడ రథయాత్రకు భారీగా పెద్ద సంఖ్యలో భక్తాదులు చేరుకుని భక్తాదులతో ఊరేగింపుగా బయలుదేరి ఎల్లమ్మ గుడి దర్శనం చేయించుకుని అక్కడి నుంచి రైల్వే గేట్ దాటి సద్గురు సిద్ధారుడ మఠంకు చేరుకుని రథయాత్రను గ్రామ పెద్దలు విజయవంతం చేశారు.
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,533 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. నంద్యాల, వైఎస్ఆర్ కర్నూలు జిల్లాలో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించినట్లు తెలుస్తుంది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై కేబినెట్లో చర్చ జరిగినట్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నం పెట్టే రైతుకే షరతుల భరోసాకు కోత పెట్టేందుకు రేవంత్ కుట్ర, హరీష్ రావు. కూటమి నేతల మోసాలకు ప్రజలు బలైపోయారు, ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణి. మాజీ సీఎం కేసీఆర్ మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి నడవక తప్పదు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కర్నూలు జిల్లాలో శ్రీ సద్గురు సిద్ధారూఢ రథయాత్ర ప్రారంభోత్సవం. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు సీఎం చంద్రబాబు ఆమోదం.